హలో గాయ్స్, నమస్తే అందరికీ. సో విషయం ఏంటంటే తమ్నైల్ చూసారు కదా, టాపిక్ వచ్చి అదే. టైం అయితే వేస్ట్ చేయొద్దు, డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఆడవాళ్ళని బట్టలు సరిగ్గా వేసుకోండి అని చెప్పి మాట్లాడిన మాటలకి ఈ కాంట్రవర్సీ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆడవాళ్ళ బట్టలు వర్సెస్ హిందూ సంప్రదాయం అనే ఈ కాంట్రవర్సీని పీక్ స్టేజ్కి తీసుకెళ్లిన మనిషి ఈ నాన్వేషణ. సో ఈ దెబ్బతో ఎంటైర్ సోషల్ మీడియాలో హిందూ సంఘాలు ఇంకా హిందూ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా నాన్వేషణకి ఆపోజిట్ అయిపోయి వీడియోలు చేయడం స్టార్ట్ చేశారు. ఈ దెబ్బతో మనోడికి మైండ్ పోయింది. సో ఇప్పటి వరకు నేనెందుకు వీడియో చేయలేదంటే సోషల్ మీడియాలో మెజారిటీ వీడిని గట్టిగా వేసుకుంటున్నారు, మనం వ్యూస్ కోసం ఏం చేస్తా ఉన్న వీడియో అని అనుకున్నాను. కానీ వీడి రోజు 2 షార్ట్ వీడియోస్, ఒకటి ఇన్స్టాగ్రామ్ లో ఒకటి యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు. ఆ 2 వీడియోలు చూసిన తర్వాత వీడిని నేను కూడా వేసుకోవాలి, వీడి పత్రంలో నా హ్యాండ్ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గైస్. ఎక్కడన్నా మీకు నచ్చింది అని అనుకుంటే అదే ప్లేస్ లో లైక్ చేయండి. అదే చేస్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా మెయిన్ టాపిక్ లోకి వచ్చేద్దాం. ఫస్ట్ అయితే యూట్యూబ్ వీడియోని పోస్ట్ మార్టం చేద్దాం. హాయ్ హేజుడ్ బ్రో గారు, ఎలా ఉన్నారు? హ్యాపీ న్యూ ఇయర్. మీ వీడియోలు నేను చూస్తూ ఉంటాను. మీరు నాకు ఎలా తెలుసు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తమ్ముడు ఫనీ హనుమంతు రేప్ కేసు ఏది ఫనీ హనుమంత్ రేప్ కేసా? మనోడి మీద ఇప్పుడు పెట్టారు రేప్ కేసు? మనోడు ఎవరిని రేప్ చేయలేదే. మనోడు చేసిందల్లా తండ్రి కూతుర్లు ఒక వైరల్ వీడియో ఉంటే దాని మీద బ్యాడ్ కామెంట్స్ చేశారు. సో దానికోసం అని చెప్పి గవర్నమెంట్ మనోడి మీద పోక్సో కేసు పెట్టి లోపలేసింది. అదంతా వేరే విషయం. కానీ రేప్ ఎక్కడ జరిగింది? అయినా నీకు ఎందుకు గురు ఇండియాలో ఉన్న వాళ్ళందరూ రేపిస్టులుగా కనిపిస్తారు? ఇండియాలో ఉన్న వాళ్ళంతా ఏదైనా కేసు పడిందంటే అది ఇంకా రేప్ కేసేనా? అందులో హిందువులందరూ రేపులు చేస్తారని చెప్పి ఏదో పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాం. సరే, ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఒక ఐఏఎస్ పిల్లలుగా పుట్టి నువ్వు నీ తమ్ముడు చేసిన అకృత్యాల్లో నువ్వు ఎవడో నాకు తెలిసింది. అంతవరకు తమకు తెలిసిందే కదా, చిల్లర కంటెంట్ ఇది విను, కొండం ప్యాకెట్లకి గివ్ అవే. మనోడు కూడా ఈ నాన్ వేష్ ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అవ్వడానికి రీజన్ వచ్చేసరికి ఆటగాడు అమ్మాయిల్ని బిగినీలో చూపించడం, నెక్స్ట్ వచ్చేసి ఈ థాయిలాండ్లో ఎక్కడెక్కడ తక్కువ రేట్లకు దొరుకుతారు అమ్మాయిలు, ఏం చేయాలి ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం వల్ల తెలిసింది. నీది కూడా చిల్లర కంటెంటే కదా. నువ్వేమన్నా పెద్ద ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కోచింగ్ ఇస్తున్నావా? లేదంటే గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలందరికీ కోచింగ్ ఏమైనా ఇస్తున్నావా? నువ్వు చేసిందంతా చిల్లర కంటెంటే కదా. మనోడు కూడా చిల్లర కంటెంటే చేశాడు. కానీ అప్పట్లో ట్రెండ్ అదే. ఆ టైప్లో మాట్లాడితే ఫాలోవర్స్ వచ్చేవారు. సో మనోడు దాన్ని క్యాష్ చేసుకున్నాడు. మనోడు చేసింది తప్పే, మనోడు చేసింది ఏంటి రైట్ అని నేను ఎంకరేజ్ చేయట్లేదు. నా వాదన ఏంటంటే నువ్వు కూడా అలా చిల్లర పనులు చేసే ఫాలోవర్స్ని పెంచుకున్నావు కదా. సరే, ఇంకా నెక్స్ట్ చూద్దాం. వేలు చెత్త కంటెంట్ చేసేవారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకులుగా పుట్టి మీరు. అయితే నువ్వు ఎప్పుడు బత్తాయి రంగు పూసుకున్నావు, బత్తాయిగా మారావనేది జనంకి తెలుసు. బత్తాయి అంటే ఏం లేదు, ఈ ఇండియాకి కొంచెం పాజిటివ్గా మాట్లాడేవాళ్ళు, ఇంకా ఆ పాజిటివిటీలో కొంచెం బీజేపీ సపోర్ట్ ఉంది, బీజేపీ వల్లనే ఇండియా ఈ పొజిషన్లో ఉంది అని అన్ని వీడియోస్ చేసే ప్రతి ఒక్కరిని సోషల్ మీడియాలో యాంటీ బీజేపీస్టులు ఇంకా ఈ కమ్యూనిస్టులు అంటారు కదా, వీళ్ళంతా బత్తాయిలని పిలుస్తారు. మనోడు కూడా బత్తాయిని పిలవడం మొదలుపెట్టాడు. సో విషయం ఏంటంటే ఇండియాకి పాజిటివ్గా మాట్లాడితే బత్తాయి అయినప్పుడు ఇండియాకి నువ్వు ఆపోజిట్గా మాట్లాడుతున్నావు కాబట్టి నేను దేశద్రోహి అనడంలో ఏమాత్రం తప్పలేదు. ఏమంటావు? నెక్స్ట్ చూద్దాం. టీనేజర్స్ని అడిగితే చెప్తారు తమరు ఎప్పుడు బత్తాయిలా మారారా అని. ఇప్పుడు నువ్వంటే బత్తాయి, కానీ నేను బత్తాయిని కాదుగా. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఒక మైక్ పెట్టుకుని చెప్పాలి, ఏది పట్. నేను అలా కాదు, నేను దేశం తిరిగి అక్కడ చూసి చెప్పాలి. సో నువ్వు గూగుల్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి, నేను తిరిగి చెప్పాలి. నాకు ఖర్చు అవుతుంది, నీకు ఖర్చు లేదు. అండ్ ఇంట్లో కూర్చొని రీసెర్చ్ చేసి ప్రాపర్గా వీడియో చేసి దాన్ని పోస్ట్ చేయడం అంటే ఏదో చిన్న విషయం అనుకుంటున్నావా? అందులో ఎన్ని ఫేక్ న్యూస్లు ఉంటాయి ఎవరికైనా తెలుసా? నీకు తెలుసా? ఫస్ట్ నోటుకు వచ్చిందల్లా వాక్కుని వెళ్ళిపోవడం కాదు కదా. నోటుకు వచ్చిందల్లా వెళ్ళిపోవడం కాదు కదా. ఇందాకే చెప్పు వాళ్ళ తమ్ముడు రేప్ కేసులో లోపలికి వెళ్ళాడని చెప్పి. రేప్ కేసులో కాదు, ఒక అమ్మాయిని, ఒక చిన్నపిల్లని డిగ్రేడ్ చేశాడన్న ఉద్దేశంతో గవర్నమెంట్ మనోడి మీద ఫోకస్ కేసు పెట్టింది. సో నువ్వు రేప్ కేసు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేసావు కదా, నీకెంత నాలెడ్జ్ ఉంది? పోనీ నువ్వు దేశాలు తిరిగేసి ఏదన్నా ప్రాపర్ నాలెడ్జ్ జనాలకి షేర్ చేస్తున్నావా అంటే అది కూడా లేదు. రీసెంట్ వీడియోల్లోనే నీ వీడియోల్లో థాయిలాండ్లో అసలు రేపులు జరగవని చెప్పి మాట్లాడినోడివి నువ్వే. ఇందుకే రీసెర్చ్లో తేలింది ఏంట్రా అంటే అక్కడ గవర్నమెంట్ రేప్ కేసుల్ని బయట పెట్టదంట. అక్కడ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ అయిన దాన్ని బట్టి కొన్ని ఈ హాస్పిటల్స్కి చారిటీస్ ట్రస్ట్లు ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ కలిపి వాళ్ళ డేటాని సేకరించి దాని ద్వారా అక్కడ జరిగే రేపుల్ని లెక్క పెడుతున్నారు. రీసెంట్గా చైనా అమ్మాయిని థాయిలాండ్లో రేప్ జరిగిందంట. సో ఇవేమీ నువ్వు చెప్పట్లేదు. దేశాలు తిరిగి అక్కడికి వెళ్ళి
నేను ఇక్కడ ఉన్న జెన్యూనిటీని మీ అందరికీ చూపిస్తానని అనడం కూడా వేస్టే. నువ్వు దేశాలు తిరగడం వేస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నీకు డేటా లేనప్పుడు, డేటా సరిగ్గా తెలియనప్పుడు. నెక్స్ట్ చూద్దాం. నీకు స్క్రిప్ట్ రైటింగ్కి వాడెవడో ఇస్తాడు, వాడు చెప్పింది చెప్పాలి. నీకు ఒక టీము గేము అబ్బో చాలా ఉన్నాయి. నాకు అలా సింగిల్ టేక్ రోజుకి 15 వీడియోలు సింగిల్ టేక్లో చెప్పేస్తాను. 24 గంటలు నాన్ స్టాప్గా 128 దేశాలు తిరిగింది చెప్పేస్తాను. చూసాం నువ్వు సీతమ్మ వారి గురించి, నెక్స్ట్ వచ్చి ద్రౌపది గురించి ఏం మాట్లాడావు, నీ సింగిల్ టేక్ ఆర్టిస్టు, నీ ఆర్టిస్టిక్ వాల్యూ ఏంటనేది చూసాం. అందుకనే కదా ఈరోజు ఈ స్టేజ్కి వచ్చావు నువ్వు. ఇన్స్టాగ్రామ్లో ఒక 4 లక్షలు, యూట్యూబ్లో ఒక 3 లక్షల మంది ఫాలోవర్స్ అన్ఫాలో చేశారు నిన్ను. నాది సింగిల్ టేక్. ఓకే, ఇన్ ద ఫ్రంట్ దెర్ ఇస్ ఎ క్రొకడైల్ ఫెస్టివల్. ఇప్పుడు ఆ వీడియో తీసేస్తే 2026 నీకు శ్రీరామ రక్ష. ఓకే, అన్న మాస్ వార్నింగ్ ఇస్తున్నాడు, వీడియో తీసేయాలంట. మనోడి మీద వీడియో చేస్తే వీడియో తీసేయాలంట. మనోడు మాత్రం ఎవరి మీద పడితే వాళ్ళ మీద వీడియోలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఒకళ్ళు ఉంచితే 2026 పిక్చర్ అవి బాకీ. ఇది వార్నింగ్ అనుకుంటున్నావా, స్వీట్ వార్నింగ్ అనుకుంటున్నావా, అది అంతా భగవంతుడికి అయితే. బట్ ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ ఎ క్రొకడైల్ ఫెస్టివల్. ఓకే, అలా ఇంట్లో కూర్చొని గూగుల్లో 2 చాట్ జీపీటీలు చెప్పేసి సోల్ అయిపోతారు. మరి నేను తిరిగింది ఎందుకు? ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం, నేను ఉక్రెయిన్లో ఉన్నాను కదా, నీకు తెలుసా నాకు తెలుసా? గూగుల్లో ఉన్నది అందరికీ తెలుసు, కానీ ఉక్రెయిన్లో తిరిగింది నీకు తెలుసు కదా. ఏం తెలుసు భయ్ నీకు? జెలెన్స్కీతో డైరెక్ట్గా మాట్లాడి ఉక్రెయిన్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకున్నావా ఏంటి? లేదంటే అక్కడ లోకల్స్తో మాట్లాడి యుద్ధం ఎలా స్టార్ట్ అయింది, నువ్వు ఎవరికి సపోర్ట్ అని ఏమన్నా వీడియోస్ ఏమైనా పెట్టావేంటి? నువ్వు చేసిందంతా ట్రావెలింగే కదా. ఈ మూల ఇక్కడ, ఈ మూల అక్కడ, అది జరిగింది ఇది జరిగింది, ఇక్కడ నుంచి యుద్ధం స్టార్ట్ అయిందని చెప్పి 2 వీడియోలు పెట్టినట్టున్నావు. ఓ వీడియో పెట్టావు, అది నేను చూడలేదు యాక్చువల్గా. మహా అయితే ఇదే చేస్తాను, డైరెక్ట్గా వార్ జోన్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఆర్మీతో వాళ్ళు పడ్డ కష్టాలు, లేదంటే ఉక్రెయిన్ నిజంగానే రష్యాని రెచ్చగొడుతుందా, ఇలాంటివన్నీ నువ్వేమన్నా పోస్ట్ చేస్తున్నావా ఏంటి? గూగుల్లో జరిగేదే నువ్వు అక్కడికి వెళ్ళి ఇది అలా జరిగింది అలా జరిగిందని చెప్తావు. నువ్వు కొత్తగా చెప్పేది ఏం లేదు అక్కడ. గూగుల్లో చూసేదే నువ్వు చెప్తావు. నీకు తెలియాలంటే నువ్వేమన్నా జెలెన్స్కీ ఇంకా ట్రంప్ ఈ పుతిన్ ముగ్గురితో కూర్చొని శాంతి మీటింగ్లకి ఏమన్నా వెళ్ళి నేను ఉన్నాను అక్కడ మీటింగ్లో, నాకు తెలిసి మొత్తం అంతా ఏమన్నా ఆ ఉద్దేశంతో ఉన్నావేంటి? పోనీ అలా ఏమన్నా జరిగితే వీడియోస్ ఏమన్నా ఉన్నాయేంటి నీవి? ఇరాన్లో నేను మొన్న వెళ్ళి వచ్చాను కదా, ఇరాన్ అంతర్గత యుద్ధం జరుగుతుంది. అలా ఏదైనా చెప్పాలి అర్హత ఉన్నదంటే నేను చూసి చెప్పగలను. గూగుల్లో వచ్చాడండి సైంటిస్ట్, న్యూక్లియర్ సైంటిస్ట్. ఇరాన్లో న్యూక్లియర్ సైంటిస్ట్ని ఇజ్రాయెల్ వాళ్ళు చంపేశారు కదా, అది మనోడిదే ప్లానింగ్. మనోడే చేయించాడు. మనోడు ఏం మాట్లాడతాడండి నాకు అర్థం కాదు. ట్రావెలింగ్ చేసుకుంటూ ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి, ఇక్కడ ఈ మార్కెట్ ఉంది, అక్కడ బస్ స్టాండ్ ఉంది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పుకునే పర్సన్ మనోడు ఉక్రెయిన్ యుద్ధం గురించి, ఇజ్రాయెల్ యుద్ధం గురించి, ఇరాన్ యుద్ధం గురించి, వీటి గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది నాకు. చెప్పాలి. నీకు నాకు నక్కకి నాగలోకానికి తేడా ఉంది. ఐఏఎస్ కొడుకు అయి ఉండొచ్చు, కానీ తమరు చేసిన చిల్లర కంటెంట్ ఎప్పుడు జనం మర్చిపోయాడు. మనోడిది కూడా చిల్లర కంటెంటే కదా. ఏనా దేశానికి ఉపయోగపడే మాటలు ఇప్పుడు చెప్తున్నాడు. ఒక 20 లక్షల మందికి 20 లక్షల ఫాలోవర్స్ వచ్చారని చెప్పేసి ఏదో ఉద్దేశంతో, ఇంకా ట్రావెలింగ్ అయిపోయింది, ఇంకేదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ వీడియోలు చేసింది కూడా పోనీ ఏదైనా మంచిగా చేస్తున్నాడు అంటే అది లేదు. హిందువుల్ని ముస్లిమ్స్ని టార్గెట్ చేసుకొని డబ్బుల కోసం ఎదుబడిదా చేస్తున్నాడు. మనోడు చిల్లర కంటెంట్ అని చెప్పి మనోడు గురించి మాట్లాడుతుంటే, ఇది విను. మరి నువ్వేం చేసావు? నేను ఆటగాడిని అని చెప్పి పేసుకోలేదేంటి? నేను ఆటగాడిని అని చెప్పేసి కదా చెప్పుకున్నావు మొత్తం. నువ్వు కూడా ఏదో పెట్టావు కదా, ఇది విను అని చెప్పి మనోడిది హుక్కు, అంటే ఆడియన్స్ని హుక్ చేయడం కోసం అని చెప్పేసి. నువ్వు చేసింది కూడా నేను ఆటగాడిని, ఈ పిచ్ మీద ఆడా ఆ పిచ్ మీద ఆడా, గడిచిన 4 సంవత్సరాల్లో 100 పిచ్చుల పైన కొట్టానని చెప్పేసి చెప్పుకున్నావు కదా నువ్వు. నీది చిల్లర కాంటెంటే, నీదేం పెద్ద సూపర్ కాంటెంట్ ఏం కాదు. ఏదో 4 వీడియోలు దేశం కోసం రాష్ట్రం కోసం మాట్లాడితే అది నేను మారిపోయిన మనిషిని అని చెప్పి అనుకుంటున్నావేమో నువ్వు. ఓకే, బట్ అది మళ్ళీ చెప్తున్నా, ఆ వీడియో ఉంటే 2026 కానీ తీసేస్తే బాగుంటుంది. సీతమ్మ, నేను ఏ కాన్సెప్ట్లో మాట్లాడాల్సి వచ్చింది, స్త్రీ యొక్క స్వేచ్ఛ కోసం చాలా 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 చెప్పాను. బట్ తమరు తెలిసిందే కదా, డబ్బులు కావాలి. ఓకే, డబ్బుల కోసం బత్తాయిలను పూడ్చుకొని ముందు ఉంది ముసల్లా పంటాక. డబ్బులు ఎవరికి వద్దు గురు,
డబ్బులు ఎవరికి వద్దురా అసలు? అప్పుడు అంటార్కిటికా వెళ్ళడానికి నీ దగ్గర డబ్బులు లేకపోతే నీ సబ్స్క్రైబర్సే కదా నీకు సాయం చేసి 6 లక్షలు 8 లక్షలు నువ్వంటావు, 10 లక్షల పైన వచ్చిందని నీ ఆపోజిట్ పర్సన్స్ అంటారు. ఆ రవి ట్రావెలరు, ఇంకా ఉమా ట్రావెలరు వీళ్ళంతా అంటారు. నువ్వు డబ్బుల కోసం వాళ్ళు వీడియోలు చేస్తున్నారు, ఉల్లిపాయలు టమాటాల కోసం వీడియోలు చేస్తున్నారని చెప్పి ఇప్పుడు నువ్వు చెప్పడం ఆశ్చర్యంగా ఉంది నాకు. నేను ఎవరో తెలియదు అన్నారు బాగానే ఉంది, కానీ మీరు నాకు తెలుసు. ఎందుకంటే తమ్ముడు ఫోక్స్ యాక్ట్ ఎక్కడున్నా మీ తమ్ముడు ఇప్పుడు చిన్నపిల్లల రేపు కేసులో ఏమయ్యాడు? అదే ముందే ఎన్ని మాట్లాడదాం, మంచి మంచి సందర్భాలు మాట్లాడుకోవచ్చు అని మనం రోజు కలుసుకుందాం. మీ వీడియోకి నా వీడియో వస్తూ ఉంటుంది. ఓకే, సో ఇదండి మా ఆ ఏజుడు ఎవరైతే ఉన్నారో మనోడిని డైరెక్ట్గా వార్నింగ్ చేస్తున్నాడు. మీ తమ్ముడు రేప్ చేశాడు. నిజానికి రేప్ చేయాలి వాళ్ళ తమ్ముడు. జస్ట్ అది చాలా తప్పు, అది జస్ట్ అనే విషయం కాదు. తండ్రి కూతుర్ల వీడియో ఏదైతే ఉందో దాన్ని చాలా వల్గర్గా మాట్లాడారు. ఈ రోజు వీడికి ఏం జరిగిందో ఆ రోజు వాళ్ళ తమ్ముడు కూడా అదే జరిగింది. జనాలు తప్పు చేసిన ప్రతి ఒక్కరిని అలాగే ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. వీడితో మొదలైంది కాదు, వాళ్ళ తమ్ముడితో కూడా అదే జరిగింది. ఏజుడిది ఆ విషయంలో తప్పులేదు. మనోడు తర్వాత దాన్ని ఒక వీడియో చేసి ఆ వీడియోని రిలీజ్ చేసి నాకు నా తమ్ముడికి మా ఫ్యామిలీకి ఇది సిచ్యువేషన్స్ అని చెప్పి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో అక్కడి నుంచి మనోడి మీద ఉన్న బ్యాక్ ఫైర్ అంతా కలిసి ఒక మంచి వీడియోస్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేశం కోసం కొంచెం చెప్తాడు మనోడు. ఇంటర్నేషనల్గా నేషనల్గా ఏదన్నా గవర్నమెంట్కి చుట్టుపక్కల దేశాలకి ఉన్న రిలేషన్స్ వీటన్నిటిని చెప్తాడు. వీడికిలాగా అమ్మవారిని రేప్ చేశారు, ద్రౌపదిని రేప్ చేశారు, సారీ తప్పు అయిపోయింది. నా ఫాలోవర్స్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ నా నోటితో నేను చెప్పలేను. ఫాలోవర్స్ని చాలా వరస్ట్గా మాట్లాడిన పర్సన్ మనోడు. కానీ బెట్టింగ్ల కోసం మాత్రం మంచి ఫైట్ చేశాడు. అది మాత్రం మెచ్చుకోదగ్గ విషయం. అలా అని చెప్పి వీడు చేసినవన్నీ మంచి పనులా అంటే కాదు, ఆ బెట్టింగ్ ఒక్కటే మంచి పని. దీనికి ముందు చేసిన ఎంఎన్సీ కోసం అని చెప్పి ఒక గొడవ చేశాడు, అది కూడా చాలా వరస్ట్. వాళ్ళ ఇంట్లో వాళ్ళని చిన్న బాబు అండి, ఆ ఉమా ట్రావెలర్ అని చెప్పేసి అతనికి ఒక బాబు పుడితే వాళ్ళ ఆవిడ సాంబార్ చేసిందని చెప్పి ఆ వీడియో వైరల్ అయ్యి ఆ వీడియో వీడికి వచ్చిందని చెప్పి వాడికి కొత్తగా ఆ ఉమా ట్రావెలర్ అన్న అతనికి కొత్తగా బాబు పుడితే, చిన్న బాబు, మీ ఇద్దరికి బాబు పుట్టాడు కదా చచ్చిపోవాడు, మీలాంటి వాళ్ళకి ఆడు పుట్టకూడదని చెప్పేసి చిన్న బాబుని చంపేద్దాం అనుకున్నాడు. సోషల్ మీడియాలో పెట్టి చచ్చిపోవాలని చెప్పి కోరుకున్న పర్సన్ మనోడు ఈరోజు వీడియోస్ కోసం డబ్బుల కోసం మీరు వీడియోస్ చేస్తున్నారని చెప్పి అందరికీ చెప్తున్నాడు. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వీడియోకి వెళ్దాం. నాకు ఇంకా పోస్ట్ మార్టం చేసే ఓపిక లేదు, డైరెక్ట్గా వీడియో మొత్తం వినేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. ఆంజనేయ స్వామి కనబడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇచ్చారు. వినాయకుడు ఉన్నాడు కదా నీ పక్కన, వాళ్ళ తమ్ముడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెట్టుకొని విజయాలన్నీ కలుగుతాయి అన్నారు. నన్నంతా ట్రావెలింగ్ కొన్నాళ్ళు పక్కన పెట్టి ప్రజా సమస్యల మీద పోరాడమన్నారు. ఒక 10 వాక్యాలు చెప్పారు. కాషాయం రంగు కప్పుకొని దేశాన్ని దోచుకుంటున్నారంట, వాళ్ళంతా చూడమన్నాడు. తర్వాత ఏదో చెప్పాడు, బత్తాయిలతో కొట్టాలి అన్నారు. నాకు అర్థం లేదు, మీకు కమెంట్ చేస్తే చెప్పండి. ఇంకొందరు స్వామిమాల వేసుకొని మోసం చేస్తున్నారంట, వాళ్ళు అంతు కూడా చూడమన్నారు. ఇంకేంటంటే నేను అడిగాను, ఎంత ఎవరు చేశారు స్వామి అంటే, ఇప్పుడు సీతమ్మని అంటే నేను ఉన్నాను కదా చూసుకోవడానికి, నువ్వు మంచివాడివి, నువ్వేం చేయలేదు, ఈ బెట్టింగ్ యాప్ల వాళ్ళందరినీ ఆపేశావు కదా, వాళ్ళందరికీ డబ్బులు లేవు, ఎప్పుడు దొరుకుతావా అని గోతికారు నక్కలా కాచుకొని వాళ్ళు నిన్ను ఇరికించారు అని చెప్పాడు. మరి తప్పదు, అయితే ప్రజా సమస్యల మీద పోరాడతాను స్వామి, మరి ఎలాగంటే బూతులు ఆడొద్దన్నారు. 2026 అస్సలు బూతులు ఆడొద్దని అన్నారు. మరి మీరు చూసుకుంటారంటే ఆయన చూసుకుంటారట, ఆయన మీద ప్రమాణకం చేసి ఆంజనేయ స్వామి మీద 2026 బూతులు ఆడను, ఒకళ్ళు ఆడినా కూడా నన్ను మీరు చొప్పించుకొని కొట్టాలి. 2026 మటుకు ప్రజల కోసమే పోరాడమన్నారు, ఆడవాళ్ళ కోసం ముఖ్యంగా పోరాడమన్నారు. స్త్రీకి స్వేచ్ఛ లేదంట భారతదేశంలోని, స్త్రీ స్వేచ్ఛ కోసం పోరాడమని అన్నారు. చాలా విషయాలు చెప్పారు. ఏదో వెళ్తూ ఏదో ఒక మాట అన్నారు, బత్తాయిలతోనే కొట్టమన్నా అన్నారు. నాకు అర్థం అవ్వలేదు, బత్తాయిలతో కొట్టడం ఏంటి? కొంచెం చూడండి. కొందరంతా దోపిడీ దొంగతనం చేసి జై శ్రీరామ్ అంటున్నారంట. ముందు జై శ్రీరాము, వెనక జై శ్రీరామ్. రాముడి పేరు చెప్పి బోల్డ్ మోసం జరుగుతుందంట ఇండియాలోని. మతం పేరు చెప్పి మతం మత్తులో దొంగతనాలు, అన్యాయాలు, అక్రమాలు చేయడం జై శ్రీరామ్ అనడం అంట. ఆ బత్తాలందరినీ కొట్టమని అన్నారు. తర్వాత చాలా మందికి వింగ్స్ అన్నారు. ఆ వింగ్స్ని ఒక్కొక్క వింగు అంటే ఆ రెక్కలు నరకమని అన్నారు. నాకు ఆయన ఏం చెప్పారో అర్థం లేదు.
మీకేమైనా అర్థమైతే ఈ 2026 ప్రజా సమస్యల మీదే మాట్లాడమన్నారు, ఇంకేంటి వద్దన్నారు. రోజుకి నేను అన్నాను, రోజుకి 16 గంటలు కష్టపడతాను స్వామి, రోజుకి 8 వీడియోలు పెడతాను, ఓకేనా అంటే ఓకే అన్నారు. 2 కోట్లు సంపాదించమని ఆయన చెప్పాడు. చెప్పి 50 లక్షలట ట్యాక్స్ కట్టమన్నారు ఇండియాకి. కట్టేద్దాం, కూర్చొని 1,50,00,000 వస్తుందంటే ఎందుకు? మళ్ళీ అడిగాను, ఎందుకు స్వామి ఇవన్నీ నేనే చేయాలంటే, ఇండియాలో ఉన్నవాళ్ళు మీడియాలకి డబ్బులు కమ్ముడిపోతారు, రాజకీయం ఉంటుంది, నువ్వు ఎవరికి భయపడవు, నేను ఉన్నాను కదా అని అన్నారు. మరి ఆ మాత్రం చాలు. ఆంజనేయ స్వామి అభయం ఇచ్చారంటే మామూలుగా ఉండదు. అసలు ఒక్కొక్కరిని బూతులు లేకుండా కొట్టిపారేమని అన్నారు. దుష్టుల్ని దుర్మార్గుల్ని చంపేమన్నారు. నా వీడియో వచ్చిందంటే వెన్నులో వణుకు పుట్టాలంట. అమ్మో, ఎంత నమ్మకం నా మీద స్వామి పెట్టుకున్నారంటే అస్సలు ఆ స్వామి వారి నమ్మకాన్ని మీరు వమ్ము చెయ్యము. ఓకే, రాత్రి ఇదండి ఇన్స్టాగ్రామ్ వీడియో. ఇది మాత్రం మెయిన్ ఛానల్లోనే ఉంది. నా అన్వేషణ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది, సేమ్ అదే ఛానల్లో ఉంది. సో మనోడు పెట్టిన ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే, ఆంజనేయ స్వామి మీద మళ్ళీ ఒట్టేశాడు. లాస్ట్ టైం ఇలాగే బెట్టింగ్ యాప్స్ మీద పోరాడతాను నేను, వినాయకుడి మీద ఒట్టేస్తున్నాను, ఇంకెప్పుడు బూతులు మాట్లాడినా అని చెప్పి వినాయకుడి మీద ఒట్టేసి ఇప్పుడు మళ్ళీ బూతులు మాట్లాడడం స్టార్ట్ చేసిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి మళ్ళీ బూతులు మాట్లాడినాం. 2026లో మాట్లాడితే చెప్పు తీసి కొట్టండి మీరే అని చెప్పి మనల్ని అడుగుతున్నాడు. ఒట్టేసి బూతులు మాట్లాడితే ఆంజనేయ స్వామి మీద ఒట్టేసేసి. ఇంకొక పాయింట్ ఏమన్నాడంటే, ఇండియాలో ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదు, ఆడవాళ్ళు అన్నగారిన వర్గానికి చెందినట్టుగా తిరుగుతున్నారు అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. మన ఇండియాకి రాష్ట్రపతి ఎవరండి? ద్రౌపది ముర్ము. ఆవిడెవరు? ఆడవిడే కదా, లేడీయే కదా. మన ఇండియాలో ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేకపోతే రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎందుకు ఉంటుందిరా? ఫస్ట్ దానికి ఆన్సర్ తెలుసా నీకు? ఏమన్నా తెలుసా? ఏదో మాట్లాడతాడు. ఇంకొకటి ఏంటంటే ట్యాక్స్ కట్టేస్తాడంట 50 లక్షలు. 2 కోట్లు ప్రాఫిట్స్ తీసుకో, 50 లక్షలు ట్యాక్స్ కట్టేసే, 1,50,000 నువ్వు తీసుకో అని చెప్పేసి చెప్తున్నాడు. ట్రావెలింగ్ అయిపోయిందండి. యాక్చువల్గా తిరగాల్సిన దేశాలు ఏం లేవు. వీడు అమెరికా తిరిగితే మరి అది అక్కడ చూపించాల్సినవి ఏమన్నా లేవో ఏంటో తెలియదు. అమెరికా చుట్టుపక్కల ఏరియాలన్నీ తిరిగాడు, యూరోప్ మొత్తం చూపించాడు, చైనా చూపించాడు, ఆస్ట్రేలియా మొత్తం అన్నీ తిరిగి చూపించాడు. ట్రావెలింగ్ విషయంలో బాగానే చూపించాడు. కానీ ఇప్పుడు ట్రావెల్ చేయడానికి దేశాలేమి మిగలలేదు. మిగతా అన్నీ చిన్న చిన్న కంట్రీస్, పెద్ద దేశాలు, అవన్నీ ఎవరు చూడరు పెట్టినా. సో వీడికి డబ్బులు కావాలి, వీడికి కాంట్రవర్సీ కావాలి. సో వీడు ఎంచుకున్నది ఏంటంటే హిందువులను టార్గెట్ చేయడం. ఇంకా 20 లక్షలు 22 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మరి ఏమనుకున్నారో, అందులో ఎంతమంది హిందువులు ఉన్నారో నాకు తెలియదు. 14 లక్షల మంది ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఇందులో ఎంతమంది హిందువులు ఉన్నారో నాకు తెలియదు. ఇందాక పెట్టిన యూట్యూబ్ వీడియోలో బత్తాయి అన్నందుకు మంచిగా సపోర్ట్ దొరికింది, ఏజుడికి ఆపోజిట్లో మాట్లాడినందుకు. ఇన్స్టాగ్రామ్ వీడియో కామెంట్స్ అయితే చూశాను, కానీ దీంట్లో వాడికి అంత సపోర్ట్ దొరకట్లే. మీరు చేయాల్సింది ఏంటంటే వీడిని అన్ఫాలో చేసుకోవడం చాలా బెస్ట్. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. అవేర్నెస్ వీడియోస్ కోసం అని చెప్పి అలాంటి వీడియోస్ కూడా నా దగ్గర నుంచి వస్తాయి. సో మీకు ఏదన్నా ఇప్పుడు దాకా వీడియో నచ్చిందని అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి.